హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. ఏంటి మీరు వేరే దేశాల్లో ఉంటే ఇది మీకు పొద్దునే కదా, పోనీ మధ్యాహ్నం, పోనీ సాయంత్రం, పోనీ అర్ధరాత్రి. ఎంత గొప్ప దేవుడు అండి. ఏ సమయమైనా యేసయ్య మాటలు వినడానికి అక్రాస్ ద గ్లోబ్, ప్రపంచవ్యాప్తంగా ఆయన మాటలు వినిపించడానికి మీ చేతుల్లో, మీ ఇళ్లల్లో దేవుని వాక్యం ఉండే భాగ్యం కలుగజేశాడు. ఆ వాక్యాన్ని మీరు అంగీకరిస్తే, ఆస్వాదిస్తే ఆశీర్వదించబడతారు కదా. రండి, మీ రొట్టె నీటి మీద వేయి, ఒకరోజు అది తేలును అని చెప్పినట్లు ప్రకటించబడిన వాక్యం ఎప్పుడు కూడా దేవుని యొద్ద నుండి బయలుదేరిన వాక్యం తన క్రియను జరిగిస్తుంది అని నమ్ముతున్నాం. అందుకే ఆగకుండా ఈ కార్యక్రమాల ద్వారా దేవుని మాటలు మీకు అందిస్తున్నాం. మీరు కూడా క్రమం తప్పకుండా వీక్షించండి, ఆశీర్వదించబడండి. చిన్న ప్రార్థన. మరొక రోజు ఇచ్చావు ప్రభా, మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అరుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, దేవుడు మాట్లాడాలి అని అడిగేవారు దేవునితో మాట్లాడటానికి సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో వేచి ఉండడానికి ఆశపడాలి. అసలు దేవుడు ఎవరు? దేవుడు అంటే మన ఊహలో ఎవరిని ఊహించుకుంటున్నాం? అసలు దేవుడి గుణగణాలు ఏంటి? ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆయన ఎలా ఉంటాడు? చాలామందికి దేవుని యొక్క గొప్పతనం తెలియదండి. మనం చేసుకున్నట్టు, మనం అనుకున్నట్టు దేవుణ్ణి ఉండాలనుకుంటున్నారు. మనల్ని చేసిన వాడు దేవుడు అన్న సంగతి మర్చిపోతున్నారు. సృష్టిని దేవుడిగా పూజిస్తున్నారు కానీ సృష్టికర్త ఒకడు ఉన్నాడన్న సంగతి గుర్తించటం లేదు. ఆయన ఎవరు? ఆది నుండి ఉన్నవాడు, ఆదియు నేనే, అంతము నేనే అన్నవాడు. ఒక్క రవ్వై మట్టైనా లేనప్పుడు, నిరాకారంగా భూమి ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు భూమికి రూపాన్ని ఏర్పాటు చేసినవాడు, ఆకాశ జలములను, భూ జలములను వేరు చేసినవాడు. దేవుడు సృష్టికర్త. సృష్టిలో మనం చూసినదంతా మాటతో చేశాడు. ఆయన మనల్ని తన చేతులతో చేశాడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుని మీరు గుర్తించారా? ఆయనను మీరు ఎరుగుదురా? ఆయన యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారా? మనుషుల గురించి గొప్ప చెప్పుకోవటం తెగ చూస్తున్నామండి ఈ రోజున. అబ్బో, డబ్బా కొట్టుకోవటం అంటారు చూడండి మన తెలుగులో. వారిని గురించి వారు చెప్పుకునే విషయంలో చాలా అటు లోకస్తులు, ఇటు రాజకీయవేత్తలు, ఇటు ఈవెన్ టుడే పాస్టర్స్ అనబడేవారు, వారు చేసే గొప్ప కార్యాల గురించి గొప్పగా చెప్పుకుంటారు కానీ గొప్ప దేవుడి గురించి చెప్పడం మర్చిపోతున్నారు. ఎవరైనా గొప్పగా దీవించబడ్డాడంటే వారికి కారణం గొప్ప దేవుని దయ అన్నది గుర్తు చేసుకోవాలండి. గొప్ప చేయువాడు ఆయన, ఆశీర్వదించేవాడు ఆయన. ఎందుకు పనికిరాని వాడిని తీసుకొని ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన వ్యక్తిగా చేయగలిగిన వాడు మన ప్రభు. ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు. నిజంగానే బైబిల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించాడు. కానీ అన్నిటికంటే గొప్ప అద్భుతం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ చేసేది మనిషిని, మానవుని హృదయాన్ని మార్చటం, నూతన సృష్టిగా చేయటం. పాపానికి అలవాటు పడిపోయిన, అపవాదికి బానిసైపోయిన, ఇష్టానుసారంగా జీవిస్తున్న, బాధలతో, శ్రమలతో కుమిలిపోతున్న, వ్యాధులతో నలిగిపోతున్న, మరణించి నిత్య నరకానికి పోతున్న వారిని ఆయన రక్షించడానికి వచ్చాడు, విమోచించడానికి వచ్చాడు, ప్రయోజకులుగా చేయడానికి వచ్చాడు. పాపిని పరిశుద్ధుడిగా చేసేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిష్ప్రయోజకుడిని ప్రయోజకుడిగా చేసేవాడు ఆయన. మరి మీరు అలాగా మార్పు పొందారా? ప్రయోజకులుగా ఉన్నారా?
పరిశుద్ధులుగా జీవించగలుగుతున్నారా? విశ్వాసంతో మీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకొని బ్రతకగలుగుతున్నారా? నీ దేవుని గొప్పతనాన్ని వెరిగే కొద్దీ నీ బలహీనతలను గుర్తించుకొని ఆయన కృప కొరకు వేడుకుంటాం. మన దేవుడు ఎవరు? ఎన్ని పేర్లు పెట్టొచ్చండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 10వ అధ్యాయం 17వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనంలో, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు. ఏ దేవుడు అండి ఆయన? పరలోకమందున్న మా తండ్రి అంటాం. పరమదేవుడు, పైనున్నవాడు, పరలోకంలో ఉన్నవాడు, పరమదేవుడు, పరమ ప్రభువు. పరమ ప్రభువు ఆయన. ప్రభువు అన్నప్పుడు, దేవుడు అన్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మనకు గుర్తొస్తున్నారు. ప్రభువుగా ఆయన ఉన్నాడు. నిన్ను విమోచించి నీకు రాజుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన సృష్టికర్త, ఆయన పరిపాలకుడు. ఆయన సృష్టించింది ఆయనే, ఇది మెయింటైన్ చేసేది. సృష్టిని మెయింటైన్ చేయాలి కదండి. మనం వస్తువు కనుక్కుంటే దాన్ని మెయింటైన్ చేయట్లేదు చాలామంది. కాబట్టి ఆ కారు పనికిరాదు, ఆ యొక్క మిక్సీ పనికిరాదు, అన్నీ కూడా ఓనౌట్ అయిపోతాయి, లేదా రిపేర్లు వచ్చేస్తుంటాయి. ఈరోజు దేవుడు ఒక్కసారి మీరు గమనిస్తే, సృష్టిని ఆయన చేశాడు. ఆ సృష్టి ఈ రోజు వరకు నిలిచి ఉంది. అది సృష్టి ఎప్పుడు కూడా స్టాగ్నెంట్గా లేదండి. ఇట్స్ మూమెంట్, మూవ్ అవుతూనే ఉంది. మనం కూర్చున్న భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగి వస్తుంది. అది ఎంత అద్భుతం. మీరు గ్యాలక్సీకి వెళ్తే అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అరౌండ్, గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి. అందుకే రాత్రి పగళ్ళు వచ్చాయి, అందుకే సీజన్స్ వచ్చాయి. వేసవకాలం, చలికాలం, వర్షాకాలం, శీతాకాలం. దేవుడు ఎంత అద్భుతంగా ఈ లోకాన్ని సృష్టించాడో చూసినట్లయితే, ఆ నీరు పారుతూనే ఉంది చూడండి. ఆ రన్నింగ్ వాటర్లో నుంచి పవర్ తీస్తున్నారు వాళ్ళు. ఆ సూర్యుడు వికసిస్తున్నాడు, ప్రకాశిస్తున్నాడు. ఎవరు రీఛార్జ్ చేయక్కర్లేదు ఆయన్ని. అవి ఎంత కాలమైనా ఆదిలో చేసిన సూర్యుడి చంద్రుడిని రీప్లేస్ చేయలేదండి. అదే సూర్యుడు, అదే చంద్రుడు. ఇంత అనంతమైన సృష్టి చేసిన దేవుడు ఎంత గొప్పవాడై ఉంటాడు. పరమదేవుడు ఆయన, పరమ ప్రభు ఆయన. ఆయన మహాదేవుడు, ఆయన పరాక్రమవంతుడు, ఆయన భయంకరుడైన దేవుడు. ఎవరండి నీవు ఆరాధించే దేవుడు? మహాదేవుడు, మహాగరుడు, భయంకరమైన దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యాలు చేసేవాడు, అనంతమైన దేవుడు, ఆది అంతముగా ఉన్న దేవుడు. ఇంత గొప్ప దేవుడిని నమ్మామని చెప్పే విశ్వాసి నువ్వు ఎంత ధైర్యంగా ఉండొచ్చు, ఎంత క్షేమంగా ఉండొచ్చు, ఎంత ఆనందంగా ఉండొచ్చు. ఎందుకంటే నీ దేవుడు సజీవుడు, నీ ప్రార్థన వినేవాడు, నీకు జవాబు ఇచ్చేవాడు. ఇది నా వల్ల కాదు అని చెప్పడండి. మనుషుల దగ్గరికి వెళ్తే బియాండ్ దేర్ కెపాసిటీ దే కాంట్ హెల్ప్ అస్. వాళ్ళు కొంతమట్టుకే మనకు సహాయం చేయగలరు, కొన్ని విషయాల్లో చేతులెత్తేస్తారు. కానీ మన ప్రభు నాకు అసాధ్యమైంది ఏదైనా గలదా? ఆయన గొప్ప దేవుడు. ఎంత గొప్పవాడంటే నీ భయాలన్నిటికంటే గొప్పవాడు, నీ సమస్యలన్నిటికంటే గొప్పవాడు. ఈజ్ ఎ గ్రేట్ గాడ్, గ్రేటర్ దాన్ యువర్ ఫియర్, గ్రేటర్ దాన్ యువర్ నీడ్స్, గ్రేటర్ దాన్ యువర్ సిచ్యువేషన్స్. ఆయన చాలా గొప్పవాడండి. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నీ కుటుంబాన్ని కట్టగలిగిన వాడు, నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు, నీ స్వభావాన్ని మార్చగలిగిన వాడు, నీ స్థితిగతుల్ని మార్చగలిగిన వాడు. నమ్మండి ప్రభు మీద. సముద్రానికి హద్దులు ఏర్పాటు చేసిన వాడు ఆయన. ఇంతకంటే దాటి రావద్దని ఇసుక తిప్పల్లో ఎవరి కాంపౌండ్ వాళ్ళు కట్టగలరండి సముద్రానికి?
ఆయన సముద్రాన్ని, ఇసుకను, సకల సృష్టిని తన ఆధ్వర్యంలో తీసుకున్నవాడు. నీ జీవితంలో కలిగే సమస్యలు నీకు పెద్దగా ఉన్నాయేమో కానీ ఆ గొప్ప దేవుని ముందు అవి చాలా సూక్ష్మమైనవిగా ఉన్నాయి, చాలా అల్పమైనవిగా ఉన్నాయి. నమ్మండి. నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యం. గొప్ప దేవుడిని పెట్టుకొని ఎందుకు చిన్న చిన్న విషయాల్లో కుమిలిపోతూ కూర్చోవాలి? నన్ను అడుగు, నీవు అడిగి ఊహించిన దానికంటే అద్భుతాలు నేను చేస్తానన్నాడు. నీకు అర్థం కాని గూఢమైన విషయాలు నీకు తెలియజేస్తానంటున్నాడు. నువ్వు నమ్మిన దేవుని గొప్పతనాన్ని నీవు ఎరిగినంత వరకు నీవు నీ బలహీనతలు చూసుకొని కుమిలిపోవటం జరగదండి. నా దేవుడు నాకు తోడున్నాడన్న ధైర్యంతో, విశ్వాసంతో సాగలుగుతాం. చాలా ఆపదలో ఉన్నానండి అంటారు, చాలా ప్రమాదంలో పడ్డానంటారు, చాలా ఉచ్చుల్లో ఉన్నాను అంటుంటారు. మరి మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఏ సమస్యల్లో చిక్కున్నారు? ఎందుకు? అన్ని సమస్యలు చిక్కుబడే వరకు దేవునికి మొరపెట్టకుండా ఉన్నారు, దేవునికి చెప్పకుండా ఉన్నారు. చాలామంది వారి ప్రార్థన అవసరతలు వెంటనే చెప్పరండి. అవి చిన్నయే కదా, పర్వాలేదు అనుకుంటారే కానీ నిండా మునిగిన తర్వాత ఇక తప్పించుకునే మార్గం గతి లేనప్పుడు వచ్చి దేవుని దగ్గర చెప్తారు. మాలాంటి వాళ్ళకి ప్రార్థన చేయమని అడుగుతారు. కానీ నీవు ఎప్పటికప్పుడు దేవుడు తీర్చలేనిది ఏది లేదు, ఆయన చెయ్యలేనిది ఏది లేదు, అది ఏదైనా ఆయనకు అసాధ్యం కాదు అని విశ్వాసంతో మీరు ప్రతిరోజు మీకు చిక్కుగా, సమస్యగా, దిగులుగా, భయముగా, లోటుగా, అవసరతగా ఉన్నది ఏదో అది స్పష్టంగా దేవునితో చెప్పడం నేర్చుకోండి. అది దేవునితో చెప్పడం అనటమే ప్రార్థన అండి. అందుకని మనం రెగ్యులర్గా ప్రార్థన చేయటం అవసరం. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఏ రోజుకు ఆ రోజు మన సమస్యలను ప్రభు దగ్గర తీసుకెళ్తే ఎప్పటికప్పుడు నీ కొరతలు నింపుతాడు. నువ్వు అడిగిన వెంటనే జరగదేమో కానీ ఖచ్చితంగా నీకు అవసరమైనప్పుడు జరిగిస్తాడు. ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పినప్పుడు వెంటనే ఆయన చేయలేదు, కానీ అందులో ఉన్నదంతా అయ్యే వరకు, అంతా అయిపోయినప్పుడు ఆ ఖాళీ పాత్రలను మళ్ళీ నింపమన్నాడు. అవును, నేను ఇది చేయగలను అన్నంతసేపు దేవుడు నీ పనిలో నీకు సహాయం చేయకపోవచ్చు. నువ్వు పూర్తిగా ఆయనకి లోబడ్డప్పుడు ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. ప్రభునందు విశ్వాసం ఉంచండి. నా దేవుడు పరమదేవుడు, పరమప్రభు, ఆయన మహాదేవుడు, ఆయన పరాక్రమవంతుడు, ఆయన భయంకరమైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టువాడు, పెట్టనివాడు, లాంఛం పుచ్చుకొనివాడు, పుచ్చుకొడనివాడు. ఆయన దగ్గర ఎటువంటి సిఫారసు ఎవరు చేయక్కర్లేదండి. ఆయనకి ఏదో నువ్వు పేదోడువను, ధనవంతుడువను, పెద్దోడువను, పెద్దోడువను, పాస్టర్వను, మామూలు వ్యక్తివను ఏ వ్యత్యాసం లేదు. నాకు మొరపెట్టు వారందరికీ నేను సమీపంగా ఉండాలన్నాడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి నేర్చుకోండి, ప్రార్థనా జీవితం కలిగి ఉండండి విశ్వాసులారా. అదే మనకు ఊపిరి, అదే మనకు నిరీక్షణ. ప్రార్థనతో దేవునితో సహవాసం చేసేవాడు, దేవునితో కమ్యూనికేట్ చేసుకునేవాడు చిక్కుల్లో పడడం ఏది అసాధ్యమైనదిగా వారికి ఉండదు. అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసే ప్రభు మనకు ఉన్నాడు కనుక ఆయన నామములో ప్రార్థించండి. వాళ్ళ బుధవారం కదండి, మంచివార ప్రార్థన కూడా మీకు లింక్ ఇస్తున్నాం. మీరు చాలామంది ఎంతో ఆసక్తితో కల్వరి చర్చిలో జరిగే బుధవారం, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో జాయిన్ అవుతున్నారు, మేలు పొందుతున్నామని తెలియజేస్తున్నారు. దయచేసి మీరు ఇంకా ఆ విషయం తెలియకపోతే ప్రతి బుధవారం 9 గంటలకి, అలాగే ప్రతి శుక్రవారం 9 గంటలకి లైవ్లో, జూమ్లో ఉపవాస ప్రార్థనలో మీరు కూడా పాల్గొనవచ్చు. మాతో పాటు ఏకీవించి ప్రార్థించవచ్చు. అనేక విషయాలు, సంఘ భారాలు మాత్రమే కాదు, దేశం కొరకు, ప్రపంచం కొరకు, జరుగుతున్న పరిస్థితుల కొరకు, మీరు పంపుతున్న వ్యక్తిగతమైన భారాల కొరకు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. దేవుడు అద్భుతంగా
మనకు జవాబులు ఇస్తున్నాడు. నీ దేవుడు ఎవరు? మహాదేవుడు, గొప్ప దేవుడు, గ్రేట్ గాడ్, గ్రేటర్ దాన్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. నా జీవితంలో అసాధ్యం అనుకున్న దానికి అన్నిటికంటే కూడా ఆయన గొప్పవాడు. కాబట్టి నా జీవితంలో ఏది కూడా జయించలేనిది, సాధించలేనిది నా ప్రభు కృప వలన లేదు అని విశ్వసించి ప్రార్థించు. అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలయ్యా. ప్రతిదానికి భయపడిపోతున్నామయ్యా, ప్రతిదానికి లొంగిపోతున్నామయ్యా. లోకాన్ని చూసి భయపడేవారు, మనుషులు చూసి భయపడేవారు, పరిస్థితులను చూసి గలిబిలైపోయే స్థితిలో ఉన్నవారు, నాకు గొప్ప దేవుడు ఉన్నాడు, నా సమస్యలన్నీ తీరుస్తాడు, నా సంకటాలన్నీ కుదురుస్తాడు, చీకటిలో నాకు వెలుగు చూపిస్తాడు, ఇరుకలో నాకు విశాలత ఇస్తాడు అనే విశ్వాసంతో నీకు ప్రార్థించి మొరపెట్టుటకు నీ చేతులు ఉన్న సకల ఆశీర్వాదాలు సొంతం చేసుకొని నీ నామము కొరకు సాక్షులుగా జీవించినట్లు పరిశుద్ధాత్మని కార్యాలు మా వ్యక్తిగత విషయముల్లో, మా శరీరాలలో, మా ఆర్థిక విషయాలలో, మా కుటుంబ వ్యవస్థలలో ప్రేమ, సమాధానము, జయము, విడుదల, ఆశీర్వాదము చూచుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రమే. ప్రార్థన అవసరతల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి. ప్రతి రోజులు కల్వరి చర్చ్ నుండి మీకు లింక్ ఇస్తాం. మాతో పాటు జూమ్లో కూడా మీరు ఏకీభవించి మాతో పాటు కలిసి ప్రార్థించి దీపించబడండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం గాక. నీ నామమునే కొనియాడెదను, నీ సన్నిధిలో నే పాడెదను, నీవే నా జీవము, నీవే నా స్వాస్థ్యము. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో స్థలాల నుంచి, అటు కేజీఎఫ్, ఇటు బళ్ళారి, అనంతపూరు, ఎన్నో స్థలాల నుంచి ఒక హబ్గా ఉంది. కాబట్టి మేము టౌన్లో పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లోంచి, చుట్టుపక్కల తెలుగు ఆ రాష్ట్రాల నుండి, కర్ణాటక నుండి భారీ ఎంతోమంది ఈ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్న మీరందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. రండి, ఈ 1 డే గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే ఇంకేదో ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. నీ నామమునే ఉదయ